వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. క్యాలీఫ్లవర్ అండి, దీన్ని గోబీ అంటారు. దీన్ని ఎక్కువ వండాలంటేనే భయం వేస్తుంది. ఈ మధ్య ఏందో దాంట్లో పావు ఉందని, ఇట్టుందని, అట్టుందని ఏందేందో చాలామంది వండటమే ముగిచ్చేసారు. ఇది వర్షాకాలంలో ఎక్కువగా పండుద్ది, మనకి ఎక్కువగా కూడా దొరుకుద్ది బజార్లో. దీన్ని ఏం లేదండి, పెద్ద ఈ కష్టమేం లేదు. దీన్ని బాగా తీసి ఒలిసి బాగా దాంట్లో పొయ్యి మీద కళాయి పెట్టి దబర పెట్టి గిన్ని దాంట్లో వేడి నీళ్ళు పోసి అంత ఉప్పు అంత పసుపు వేసి మగ్గనిచ్చి నీళ్ళు బాగా కాసి దాంట్లో అయితే ఈ క్యాలీ పౌడర్ కానీ వేసేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ వేరే గిన్నెలో చన్నీళ్ళు పోసుకొని మళ్ళీ చన్నీళ్ళలో కడిగేస్తే లోపల ఉన్న సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అంతా పోతాయి. పెద్ద ఐరన్ పడాల్సిన పని లేదండి. ఎంత చక్కగా శుభ్రంగా వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కడుక్కొని మళ్ళీ చన్నీళ్ళలో కడుక్కోవచ్చు. దానికి ముందర కుర్మా తయారు చేయడానికి ముందర మిక్సీ గిన్నెలో కొబ్బరి తీసుకోండి, పచ్చిమిర్చి, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగా లవంగా తీసుకొని దాల్చిన చెక్క లవంగా తీసేసుకొని తర్వాత కొద్దిగా కాసిన నీళ్లు పోసి కొద్దిగా మిరియాలు, ఒక స్పూన్ మిరియాలు తీసుకొని కాసిన్ని నీళ్లు పోసేసి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఒక పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో కొద్దిగా మూడు స్పూన్లు ఆయిల్ పోయాలి. 3 స్పూన్లు ఆయిల్ పోసి ఉట్టి జీలకర్ర అండి, ఆవాలు ఏమి వద్దు, ఉట్టి జీలకర్ర వేసేసి అవి చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాల. ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేయాల. టమోటాలు వేసేసి అవి కొద్దిగా టమోటాలు వేసేస్తే అవి కొద్దిగా మగ్గుతాయి టమోటాలు. ఆ టమాటాలు కొద్దిగా మెత్తపడిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్లో చాలా మెగ్నీషియం ఎక్కువ అండి, చాలా మంచిది క్యాలీఫ్లవర్ తింటేను, అంత మంచిది ఇది ఎక్కువ తింటేను. చేయటం కొద్దిగా కష్టం అనుకుంటారు చాలామంది, చాలా సులభం అండి. ఇప్పుడు చూపించాను కదా, వేడి నీళ్ళల్లో వేసి తర్వాత చన్నీళ్ళలో రెండోసారి కడిగేసి ఈజీగా పోద్ది. టమాటా మగ్గిపోయింది, టమాటా మగ్గిన తర్వాత మెత్తపడింది. టమాటా మెత్తపడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా. వేయించుకుంటే అది బాగా వేగిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్టు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో రుచికి తగిన ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను ఇది గరం మసాలా పొడి వేసి బాగా వేయించాలా. వేయించిన తర్వాత అంతా వేగిపోద్ది. తర్వాత ఈ కడిగి పెట్టుకున్నాం చూడండి, వేడి నీళ్ళల్లో చన్నీళ్ళల్లో అన్నిట్లో గోబీ ఇదే కాలీఫ్లవర్ వేసేసేయాలా. ఇప్పుడు వేసేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కొద్దిగా మూత పెట్టిన తర్వాత మగ్గుతాయి బాగా. ఒక 5 నిమిషాలు మగ్గాల. మగ్గేసిన తర్వాత దానిలో బాగా అంత చూడండి మగ్గిపోయింది. బాగా మగ్గిపోయిన తర్వాత దానిలో మనం మిక్సీ పట్టించి పెట్టుకున్నాం చూడండి, ఈ పచ్చిమిర్చి, మిరియాలు, చెక్క, లవంగా, ఇవన్నీ కొబ్బరి, ఇదంతా అది దానిలో వేసేసేయాల. దాంట్లో వేసేసి గిన్నెలో వేసిన తర్వాత దాంట్లో కాసిన 2 గ్లాసులు నీళ్ళు పోకంతా కలిపేసేయాలి. మొత్తం ఆ మసాలా పట్టింది అంతవరకు ఆ ముక్కలకి మసాలా పట్టాలి. ఈ కొబ్బరి, పచ్చిమిర్చి, చెక్క, లవంగా, మిరియాలు అన్నీ వేసాం కదా, అవన్నీ ముక్కలు పెట్టాక ఆ మిక్సీ గిన్నెలోనే కొద్దిగా నీళ్లు పోసి 1 గ్లాసు నీళ్ళు పోసేసి తిప్పి దాంట్లో పోసేసేయాల. దాంట్లో పోసేసినాక మళ్ళీ మొత్తం కలుపుకోవాలా. కలుపుకున్నాక కొంచెంసేపు మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్నసెగ ఉడకియాలి. బాగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా అంతా మొత్తం ఈ ముక్కలకు పట్టేంతవరకు ఈ మసాలా అంతా తిప్పినాక మూత పెట్టాక 5 నిమిషాలు ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత గుమ్మగుమ్మలాడే క్యాలీఫ్లవర్ కుర్మా రెడీ అయిపోయింది. దానిలోకి ఇది లేదా ఇది మేతి చూరు పోయాలా. మేతిది తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసుకోవాలా. వేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలండి. మొత్తం కదుపుకోవాలా. కదుపుకున్న తర్వాత
అది ఎంత టేస్ట్గా ఉంటుంది ఈ కుర్మా. చాలా సూపర్ టేస్ట్ అండి, అంత టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి, ఈ బిర్యానీలో కూడా వేసుకొని తినొచ్చు. ఇది దీంట్లో అన్ని విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చేసుకోవటమే కొద్దిగా కష్టం, కానీ కడుక్కోవటం, పురుగులు ఉంటాయని, సన్న సన్న సూక్ష్మజీవులు ఉంటాయని, బ్యాక్టీరియా ఉంటుందని, పావు ఉంటుందని చాలా భయపెట్టించారండి. నేను చాలా రోజుల వరకు ఈ క్యాలీఫ్లవర్ని వాడకుండా ఉన్నానండి. అప్పుడు ఏదో పాము ఉందని చూపించారు కదా, దీంట్లో పాము ఉన్నిందని. అప్పుడు చాలా రోజులు వాడకుండా ఇప్పుడు భయం పోయిందండి. నేను వాడుతున్నాను దీన్ని. ఏం భయపడాల్సిన అవసరం లేదండి, ఏం కష్టం లేదు, సూపర్గా చేసుకోవచ్చు. చికెన్ కన్నా ఇంకా బాగుంటుంది, మటన్ కన్నా చికెన్ కన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్ కుర్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.